హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్ పోయిందా? ఇకపైన తిరిగి పొందవచ్చు చాలా సులభంగా. ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో అందరూ కాస్ట్లీ మొబైల్స్ కొంటుంటాం కదా, ఆ మొబైల్ పోతే ఎలా రికవరీ చేసుకోవాలి ఏంటి అనేది చాలా డౌట్లు ఉంటాయి. సో మొబైల్ని ఇదివరకు చాలా కష్టపడాలండి, ఎఫ్ఐఆర్ కాపీ రేజ్ చేసి మనం చాలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈజీగా ఒక వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేసింది. ఆ వెబ్సైట్లో మనం థెఫ్ట్ అయిపోయిన మొబైల్, మన ఏ మొబైల్ అయితే పోయిన మొబైల్ డీటెయిల్స్ లైక్ ఐఎంఈ నెంబర్ అండ్ బాక్స్ ఫోటో ఒకటి, మనకున్న ఇన్వాయిస్ ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో అది ఎలా అనేది ప్రాసెస్ మనం ఇక్కడ చూద్దాం. సో దానికి ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. CEIR.gov.in ఆ వెబ్సైట్లోకి మనం ఓపెన్ చేసుకొని, సో అక్కడ మీకు బ్లాక్డ్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ రెడ్ కలర్లో ఉంది చూడండి. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఫ్యూ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ స్టార్ మార్క్ అనే మాత్రం మ్యాండటరీగా కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్లో మీ మొబైల్లో ఏ సిమ్ ఉంది, థెఫ్ట్ అయిపోయిన మొబైల్లో ఏ సిమ్ ఉందో ఆ సిమ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. సో డ్యూయల్ సిమ్ ఉంటే 2 నెంబర్లు మీరు ఎంటర్ చేయొచ్చు. అట్లానే డ్యూయల్ ఐఎంఈ నెంబర్. సో ప్రతి ఫోన్కి 2 ఐఎంఈ నెంబర్లు అనేది కంపల్సరీగా ఉంటాయి. అది మీ బిల్లో మెన్షన్ చేసి ఉంటుంది, లేదా మీ మొబైల్ బాక్స్ మీదైనా ఉంటుంది. సో అక్కడ ఉన్న ఐఎంఈ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బాక్స్ లేదు, సో బిల్లో ఐఎంఈ నెంబర్ లేదు, అయినప్పటికీ కూడా ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఈ వీడియోలో నేను లాస్ట్లో మళ్ళీ ఇచ్చానండి. మీరు ఎలా ఐఎంఈ నెంబర్ రికవర్ చేసుకోవచ్చు మీ మొబైల్ది అనేది. సో ఐఎంఈ నెంబర్స్ అలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు జీమెయిల్ ద్వారా. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇచ్చాను. సో ఇక్కడ మనం 2 ఐఎంఈ నెంబర్లు ఎంటర్ చేసిన తర్వాత మన డివైస్ బ్రాండ్, సో మనం ఏ డివైస్ వాడుతున్నామో ఆ హ్యాండ్సెట్ మోడల్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డివైస్ మోడల్, సో నేను ప్రజెంట్ మైక్రోమాక్స్ ఫోన్ ఒకటి ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ టైపింగ్ ఆన్ మైక్రోమాక్స్. సో ఇక్కడ మన మొబైల్ మోడల్ అనేది ఇచ్చేసి ఇక్కడ డివైస్ నేమ్, డివైస్ బ్రాండ్ ఇచ్చేసాము. డివైస్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ మోడల్ వాడుతున్నాం అనేది. అట్లానే అప్లోడ్ మొబైల్ పర్చేస్ ఇన్వాయిస్. సో నేను ఆల్రెడీ ఒక బిల్ కాపీ అనేది జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ బిల్ అనేది అప్లోడ్ చేసేసాం. సో ఇక్కడ బిల్ అనేది జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలండి కంపల్సరీగా. జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. అట్లానే మీ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా మనం ఒక ఐడి ప్రూఫ్, అంటే ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు అనే దాని గురించి మన ఐడి ప్రూఫ్ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఆ 2 మాత్రమే మనకు నీడ్. బిల్ ఇన్వాయిస్ అండ్ బాక్స్ ఫోటో అండ్ మన ఐడి ప్రూఫ్, అంతే. సో ఏ ప్లేస్లో మీకు మొబైల్ అనేది థెఫ్ట్ అయిందో ఆ ప్లేస్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎక్కడ మీరు ఎగ్జాక్ట్గా పోగొట్టుకున్నారు అనేది. సో ఆ తర్వాత మన ఏ స్టేట్ అయినా విత్ ఇన్ ఇండియా మొత్తానికి ఇదే. సో ఇండియాలో ఎక్కడ పోయినా కానీ మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇక్కడే మన ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో అక్కడ కూడా మనం ఒక నెంబర్ అనేది యూనిక్గా ఒక నెంబర్ ఇచ్చేసి మనం సేవ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు ఈ థెఫ్టెడ్ మొబైల్లో సిమ్ ఆన్ చేసినప్పుడు ఏదైనా వేరే సిమ్, అంటే ఎవరైనా పర్చేజ్ చేసుకునే సెకండ్స్లో కానీ, లేదంటే వాడు వేరే సిమ్ వేసిన ఆ సిమ్ అలర్ట్ అనేది మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది. సో వాళ్ళే అలర్ట్ చేస్తారు మనల్ని. సో ఇక్కడ పోలీస్ కంప్లైంట్ నెంబర్ అన్న దగ్గర మనం ఏదైనా నెంబర్ ఇచ్చండి, 4 డిజిట్ నెంబరు. అండ్ అప్లోడ్ పోలీస్ కంప్లైంట్ అంటే అక్కడ మీరు బాక్స్ ఫోటో కానీ, ఇన్వాయిస్ ఫోటో కానీ ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. సో అడిషనల్గా మీరు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ అట్లాంటిది అని ఇచ్చి ఉంటే కనుక యాడ్ మోర్లోకి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీరు అటాచ్ చేయొచ్చు. అట్లనే ఆ బిల్లు ఎవరి పేరు మీద ఉంది ఏంటి ఆ డీటెయిల్స్ అండ్ మీ అడ్రస్, ఎగ్జాక్ట్ అడ్రస్, అంటే మొబైల్ ట్రేస్ అవుట్ అయిన తర్వాత ఈ అడ్రస్కి మాత్రమే మీకు కమ్యూనికేట్ చేస్తారండి. సో కరెక్ట్ అడ్రస్ అనేది ఇవ్వండి అక్కడ. అండ్ అప్లోడ్ ఐడెంటిటీ, మనం ఏ ఐడి కార్డు ఇస్తున్నాం, ఆధార్, పాన్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, అట్లా 4 ఉన్నాయండి ఆప్షన్లు. 4 ఏదైనా ఇవ్వచ్చు. లేదు ఈ 4 కాకుండా ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నా కానీ మీరు అక్కడ చూజ్ చేసుకోవచ్చు. సో నేను ఆధార్ ఇచ్చేస్తున్నాను. ఆధార్ ఇచ్చేసి మన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మనం ఏదైతే ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేస్తామో దానికి ఐడెంటిఫై నెంబర్ ఏదైతే ఉండదో ఆ నెంబర్ ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ రీటైప్ చేయాల్సి ఉంటుంది, అంతే. సో ఆ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసాను. ఈమెయిల్ అనేది ఆప్షనల్, మీకు ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేయచ్చు. అట్లానే ఇక్కడ క్యాప్చర్లోని ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఏదైతే పైన ఇచ్చామో ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ అనేది. సో మనం గెట్ ఓటీపీ అంటే మన మొబైల్ నెంబర్కి ఒక 6 డిజిట్ ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఓటీపీని మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మన వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
సో జనరేట్ ఓటీపీ, దెన్ ఎంటర్ ద 6 డిజిట్ ఓటీపీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన మొబైల్ అనేది ఈజీగా రికవర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మీరు ఈ సైట్లో అనేది ఓపెన్ చేసుకొని మన ఎటువంటి లాగిన్స్ కానీ అవసరం లేదు. సో ఇది మీ మొబైల్ నుంచి కానీ సిస్టమ్ నుంచి కానీ 2 విధాలుగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మన ఓటీపీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, అది కూడా చూద్దాం. సో ఇదిగోండి మనకి ఇక్కడ అక్నాలజ్మెంట్ రిక్వెస్ట్ ప్లీజ్ నోట్ రిక్వెస్ట్ ఐడి ఉంది కదా, ఆ నెంబర్ రాసి పెట్టుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు తర్వాత ఎప్పుడు కావాలన్నా. సో ఇక్కడ మనం చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అది ఓపెన్ చేసి మన కంప్లైంట్ రిజిస్టర్ అయింది లేనిది చెక్ చేసుకోవచ్చు. అట్లానే మీ మొబైల్ దొరికిన తర్వాత ఇక్కడ అన్బ్లాక్ అని ఉంది కదండి, మీ మొబైల్ రికవర్ అయిన తర్వాత ఈ అన్బ్లాక్లో కూడా మళ్ళీ అన్బ్లాక్ చేసి మీ డీటెయిల్స్ అని ఇస్తే సో అది కంప్లైంట్ నుంచి విత్డ్రా అయిపోతుంది. సో మీరు సెకండ్స్లో మొబైల్స్ కొంటున్నా కానీ కంపల్సరీగా ఫస్ట్ ఐమీ నెంబర్ అయితే చెక్ చేసుకోండి, కంప్లైంట్లో ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ రిక్వెస్ట్ ఐడి, మనం ఏదైతే రిక్వెస్ట్ ఐడి ఇందాక మనం నోట్ చేసుకున్నామో రిక్వెస్ట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసేసి ఆ క్యాప్చర్ ఇమేజ్ కింద ఇచ్చేసి మళ్ళీ సబ్మిట్ అంటే మన ప్రజెంట్ కంప్లైంట్ స్టేటస్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ విజిబిలిటీ అవుతుంది. సో డీటెయిల్స్ ఇచ్చేసాను. సో ఇది అయితే మనం చాలా సింపుల్గా ఇందులో అప్లోడ్ చేసేస్తే ఇందులో ఉన్న డేటాని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. సో మన పోయిన మొబైల్లో ఏదైనా వేరే సిమ్ యాక్టివేట్ అయిందంటే ఇమీడియట్లీగా మనకి అలర్ట్ వస్తుంది. సో రికవర్ అయిన తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో సేమ్ క్యాప్చర్ ఇమేజ్ ఇచ్చేసి సబ్మిట్. సో ఇక్కడ మన కంప్లైంట్ స్టేటస్ అనేది చూడొచ్చు. బుకింగ్ రిక్వెస్ట్ ఈ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ అంటే మనం సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేసాము. యూ విల్ బీ నోటిఫై త్రూ SMS వెన్ ట్రేసబుల్ డేటా ఆఫ్ మొబైల్ ఈజ్ రిసీవ్డ్. సో మనం ఇచ్చిన డేటా ప్రకారం మొబైల్ అనేది రికవరీ అయితే కనుక మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో అలానే మనం ఐమీ నెంబర్ మీ దగ్గర లేకపోతే ఎలా చూడాలి అనేది చెప్తాను కదా. సో ఐమీ నెంబర్ అనేది మన జీమెయిల్ ఓపెన్ చేసేయండి. మీ జీమెయిల్కి మీ మొబైల్లో ఒక జీమెయిల్ అనేది లింక్ చేసి ఉంటారు కాబట్టి ఆ జీమెయిల్ ఓపెన్ చేసుకొని అందులో అకౌంట్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్లో ఫైండ్ మై ఫోన్ లేదా ఫైండ్ మై డివైస్ అని కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఫైండ్ యువర్ ఫోన్, జస్ట్ ఫైండ్ యువర్ ఫోన్ ఇచ్చేసాము. ఇక్కడ మనం ఏదైతే మన జీమెయిల్ ఏ మొబైల్స్లో యాక్టివ్ ఉందో చూపిస్తుంది. సో మీ మొబైల్ ఏదైతే పోయింది అనుకుంటున్నారో ఆ మొబైల్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐ మార్క్ ఉంది కదా, ఐ మార్క్ మీద క్లిక్ చేస్తే మన ఐమీ నెంబర్ అండ్ మోడల్ డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఐమీ నెంబర్ అనేది డిస్ప్లే అయింది. సో ఈ విధంగా కూడా మీ దగ్గర ఐమీ నెంబర్ బిల్లో కానీ బాక్స్ కానీ మీ దగ్గర ఫిజికల్గా లేకపోతే ఈ విధంగా కూడా మీరు ఐమీ నెంబర్ అనేది ట్రేస్ చేయొచ్చు. సో ఈ విధంగా ఐమీ నెంబర్ తీసుకొని అక్కడ మీకు 2 ఐమీ నెంబర్లు ఎంటర్ చేయాలి కదా, ఇక్కడ ఒకటే ఐమీ నెంబర్ ఉందని కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు ఒక ఐమీ నెంబర్ అయినా సరే ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఆ ఒక ఐమీ నెంబర్ అయినా ఇచ్చి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది ఫోన్ రికవరీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.